హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఐక్యూ మొబైల్ కంపెనీ నుంచి చూసుకున్నట్లయితే మరొక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇదేంటంటే మనకి ఐక్యూ Z5 అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ ఏంటంటే మనకి ఐక్యూ Z3 ఉంది కదా, ఈ ఫోన్ కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఐక్యూ Z5 అనేది. నేను వచ్చేసి ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ ఇంకా అలాగే ఈ ఫోన్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, అదే విధంగా మనకి ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుంది అన్న దానికోసం కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ అనేది ఎప్పుడు లాంచ్ చేస్తారంటే సెప్టెంబర్ 27th వచ్చేసి 12 PM కి అయితే ఆఫీషియల్ గా ఈ ఫోన్ అనేది మనకి అమెజాన్ లోనైతే లాంచ్ అయిపోతున్నారు. ఈ ఫోన్ యొక్క డిజైన్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్ లో రెక్టాంగులర్ బాక్స్ లో కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడు మనకి రీసెంట్ గా లాంచ్ చేయబోతున్న వివో X70 సిరీస్ సేమ్ ఇదే విధమైన డిజైన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఫోన్స్ కూడా మనకి వివో కంపెనీ కాబట్టి మనకి ఈ రెండు ఫోన్స్ కూడా డిజైన్ అయితే సేమ్ గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ అనేది మనకి పాండా గ్లాస్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 193 grams అయితే వస్తుంది. ఫోన్ అనేది మనకి లైట్ వెయిట్ అయితే ఉంటుంది, మరి అంత వెయిట్ అయితే ఉండదు. డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే అనేది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. HDR10 కి అయితే సపోర్ట్ చేస్తుంది. 650 nits మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది. డిస్ప్లే అయితే మనకి షార్ప్ గా అయితే ఉంటుంది. అదే విధంగా మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ FunTouch OS 12 అయితే వస్తుంది. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 778 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ అనేది మనకి 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకి గేమింగ్ కి, జనరల్ యూసేజ్ కి, ఇంకా అలాగే హెవీ టాస్కింగ్ కూడా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అయితే మనకి మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ లో వచ్చేసి. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 44 watts అయితే ఇస్తున్నారు. మనకి బ్యాటరీ లైఫ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మెయిన్ కెమెరాస్ రేస్ సైడ్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రైమరీ సెన్సార్ అనేది 64 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. ఇది మనకి సామ్సంగ్ సెన్సార్. ISO సెల్ మనకి GW3 అయితే వస్తుంది సెన్సార్ అనేది. ఇంకా అలాగే 8 మెగాపిక్సెల్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో సెన్సార్. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K లో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080p లో వచ్చేసి 30fps 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. కెమెరాస్ అయితే మనకి ఐక్యూలో అయితే చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p లో 30fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే మనకి డీసెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే 6GB వరకు అయితే ర్యామ్ ఇస్తున్నారు. రోమ్ వచ్చేసి 128GB. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ ఫోన్ లో అయితే ఉండదు. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.1 అయితే వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది, FM రేడియో కూడా ఉంటుంది. ఒక ఫోన్ కి కావాల్సిన కనెక్టివిటీస్ అన్ని ఈ ఐక్యూ Z5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీకర్స్ అనేవి లౌడ్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారు. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ లో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సౌండ్ యొక్క క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఐక్యూ మొబైల్ లో ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ గా అయితే ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఇంకా అలాగే మనకి వైట్ కలర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అమెజాన్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అదే విధంగా మనకి ఐక్యూ ఆన్లైన్ స్టోర్స్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనకి ఐక్యూ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది ఈ ఫోన్స్ అనేవి. ఫైనల్ గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి 22,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ అనేది ఈ ఐక్యూ Z5 అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.